Very, very good morning, sir. Sir, good morning, sir. Bhavani, sir. Okay, sir. Okay, sir. చేస్తున్నాం సార్. मैं हर दिन हाथ धो रही हूँ, धोता है. मैं हर दिन हाथ धोता हूँ ధోతీ హూँ. ఓకే, ధోతా హూ అంటే పురుషుడి గురించి చెప్పేటప్పుడు, ధోతీ హూ అంటే స్త్రీ గురించి చెప్పేటప్పుడు. నేను హర్ దిన్ ప్రతిరోజు, హాత్ చేతులు, ధోతా హూ ధోతీ హూ. ఓకే, ఆమె ఉదయం బట్టలు ఉతుకుతూ ఉంది. वह सुबह कपड़े कपड़े धो रही थी. వెరీ గుడ్. ఓ సుబహ కపడే దో రహీ థీ అంటే ఆమె ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆమె ఉదయం బట్టలు ఉతుకుతూ ఉందని చెప్పేసి మనం ఎప్పుడో సాయంత్రం మధ్యాహ్నం చెప్తున్నాం అనమాట. ఆవిడ ఉదయం బట్టలు ఉతుకుతూ ఉందని చెప్పేసి మనం ఎప్పుడు సాయంత్రం లేదా మధ్యాహ్నం చెప్తున్నప్పుడు మీరు అన్న సెంటెన్స్ ఓ కపడే దో రహీ హై అనేది కరెక్ట్. ఓకే, లేదా అలా కాకుండా ఒకవేళ ఆవిడ ప్రతిరోజు ఉదయం బట్టలు ఉతుకుతుంది అనుకోండి, అప్పుడు చెప్తారు धोती थी. ప్రతిరోజు वह బట్టలు सुबह हर दिन कपड़े धोती है. ధోతీ హై. వెరీ గుడ్. వహ్ సుబహ్ కపడే ధోతీ హై. వహ్ ఆమె, సుబహ్ ఉదయం, కపడే బట్టలు, ధోతీ హై ఉతుకుతుంది. ఓకే, వెల్ డన్. ఆమె కూరగాయలు నీళ్లతో మేము కూరగాయలు నీళ్లతో కడుగుతాము. కడగడాన్ని ఏమంటారు సార్ హిందీలో? ధోనా. धोना. ओके. हम सब्जियां पानी में कड़ूतामु. धोती हूँ. మేము धोते हूँ. धोते है. హై. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, హమ్ మేము, సబ్జియోంకో అంటే కూరగాయలను, లేదా సబ్జియా అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే కో యూజ్ చేయకుండా సబ్జియా అని కూడా చెప్పొచ్చు. హమ్ సబ్జియోంకో అంటే మేము కూరగాయలను అని స్పెసిఫిక్గా చెప్తున్నాం. లేదు నార్మల్గా మీరు హమ్ సబ్జియా పానీ సే దోతే హై, పానీ మే దోతే హై అని కూడా చెప్పారు మీరు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, పానీ మే దోతే హై లేదా పానీ సే దోతే హై, రెండిట్లు ఏదైనా యూజ్ చేయి. ఓకే, ఓకే. నెక్స్ట్, అతను కార్లను కడిగి డబ్బు సంపాదిస్తాడు. वह गाड़ियों को धोकर पैसा कमाता है. కమాతా హై. వహ్ అతడు, గాడియా అంటే బళ్ళు, వెహికల్స్, ధోకర్ అంటే కడిగి. ఓకే, పైసే కమాతా హై. వహ్ గాడియోంకో లేదా కారోంకో, ఓకే, కారో ధోకర్, గాడియో ధోకర్, గాడియా ధోకర్. వహ్ గాడియా ధోకర్ పైసే కమాతా హై, లేదా ఒక కారే ధోకర్ పైసా కమాతా హై, రెంట్లేదని చెప్పొచ్చు. నువ్వు బట్టలు ఉతుకుతావా? क्या तुम कपड़े धोते हो? ఉతుకుతున్నావా? సార్, ఉతుకుతావా అంటే దోతే హో, కరెక్ట్ మీరు చెప్పింది. ఉతుకుతున్నావా? धो रहे हो. వెల్ డన్. ఉతుకుతున్నావా కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఏం చెప్తాం మనం? క్యా తుమ్ కపడే ధో రహే హో. ఓకే, నెక్స్ట్, వాళ్ళు ప్లేట్లు కడుగుతున్నారు. ప్లేట్స్ అది తెలియదు సార్. ఓకే, వే ప్లేట్స్ అని చెప్పండి. వే ప్లేట్స్ దో రహే హై. వే ప్లేట్స్ దో రహే హై. వే వాళ్ళు, ప్లేట్స్ దీన్నే మనం ప్లేటే అంటే ఏవైనా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తే దానికి ఏ యాడ్ చేస్తూ ఉంటాం. ప్లేటే దో రహే హై, వే ప్లేటే దో రహే హై అంటే వాళ్ళు ప్లేట్స్ కడుగుతున్నారు. నెక్స్ట్, ఆమె ఇప్పుడు వంటగది నేలను కడుగుతుంది. నేలను ఫర్ష్ అంటారు. ఫర్ష్. ఓకే, వహ అభి రసోయి ఘర్ మే ఫర్ష్ కడుగుతోంది. దో రహీ హై. వహ్ ఆమె, అభి ఇప్పుడు. ఓకే, రసోయి కప్ ఫర్ష్ అనమాట. రసోయి అంటే వంటగది, కప్ ఫర్ష్ అంటే నేల, వంటగది యొక్క నేల. రసోయి కా ఫర్ష్, దో రహీ హై కడుగుతూ ఉంది. వహ్ ఆమె, అభి ఇప్పుడు, రసోయి కా ఫర్ష్, ఓకే, వంటగది నేల, దో రహీ హై కడుగుతూ ఉంది. పిల్లవాడు పండ్లను కడుగుతున్నాడు. బచ్చే ఫల్ దో రహా హై. వెరీ గుడ్. బచ్చే పిల్లవాడు, ఫల్ పళ్ళు. ఫల్ పక్కన కో పెట్టారు కాబట్టి ఫలోంకో వచ్చిందనమాట. నార్మల్గా అయితే బచ్చా ఫల్ దో రహా హై. బచ్చా పిల్లవాడు, ఫల్ పండ్లు, దో రహా హై తోముతూ ఉన్నాడు, కడుగుతూ ఉన్నాడు. అమ్మ రోజు వాకిలి కడుగుతుంది. వాకిల్ని ఆంగన్ అంటారు. మా హర్ దిన్ ఆంగన్ దో రహీ హై. రోజు కదా, రోజు కడుగుతుంది. ధోతీ హై. మా రోజ్ ఆంగన్ ధోతీ హై. ఓకే, అమ్మ రోజు వాకిలి కడుగుతుంది. నేను నా ముఖాన్ని చల్లని నీళ్లతో కడుగుతాను. చెహరా అంటే ముఖం. ఓకే, మే మేరా చెహరా ठंडा पानी से धो रही हूँ.
ఓకే. చూడండి, మై నేను, అప్నా చెహరా, चेहरा మై అప్నా చెహరా నేను నా యొక్క, నువ్వు నీ యొక్క, అతను అతని యొక్క, వాళ్ళు వాళ్ళ యొక్క ఇలా చెప్పేటప్పుడు అప్నా అప్నే అప్నేలు యూజ్ చేస్తాం అనమాట. మై అప్నా చెహరా నేను నా యొక్క ఆ, ముఖం టండే పానీసే, టండా పానీ కాస్త ఏమైందంటే ఇక్కడ సే రావడం వల్ల ఓకే టండా పానీసే కాస్త టండే పానీసే అయింది. ఓకే, అక్కడ ప్రత్యయాలు రావడం వల్ల ఏమవుతాయంటే ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రత్యయాలు రావడం వల్ల మారుతూ ఉంటాయి. మై అప్నా చెహరా ठंडे पानी से धो रहा हूँ. ఓకే, నువ్వు నీ మోటార్ సైకిల్ ఎందుకు కడగడం లేదు? तुम अपनी मोटरसाइकिल क्या तुम- क्यों नहीं धो रहे हो? వెరీ గుడ్. क्यों క్యోం నహి దో రహే హో, తుమ్ నువ్వు, అపనీ అపనీ నీ యొక్క, మోటార్ సైకిల్ క్యోం ఎందుకు, నహి దో రహే హో కడగడం లేదు, నువ్వు ఎందుకు కడగడం లేదు? నెక్స్ట్, సేవకుడు గిన్నెలు కడుగుతున్నాడు, నౌకరు సేవకుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. नौकर बर्तियों को धो रहा है నౌకర్ బర్తనోంకో అంటే అది కో యాడ్ చేస్తే గిన్నెలను అన్నప్పుడు బర్తనోంకో అని చెప్పొచ్చు, కానీ బర్తన్ అని చెప్పొచ్చు. ఓకే, బర్తన్ దో రహా హై, నౌకర్ బర్తన్ గిన్నెలు, దో రహా హై కడుగుతూ ఉన్నాడు, గిన్నెలు కడుగుతూ ఉన్నాడు. నువ్వు బట్టలు ఉతికే పౌడర్తో ఉతుకుతున్నావా? क्या तुम कपड़े धोने वाले पाउडर से कपड़े धो रहे हो? एक्सलेंट. क्या तुम कपड़े धोने वाले पाउडर से कपड़े धो रहे हो? ఓకే, క్యా తుమ్ కపడే ధోనే వాలే పౌడర్ అంటే బట్టలు ఉతికే, వాలే చెప్పుకున్నాం కదా మనం, అలా ఏ పౌడర్ అది? బట్టలు ఉతికే పౌడర్. కాబట్టి క్యా తుమ్ కపడే ధోనే వాలే పౌడర్ సే ధో రహే హో, ఉతుకుతున్నావా. ఇవి టోటల్గా 200 సెంటెన్సెస్ తీసుకొచ్చానండి. యాక్చువల్గా 200 సెంటెన్సెస్. మరి 200 సెంటెన్సెస్ చెప్పడానికి 1 అవర్ కంటే ఎక్కువ టైం పట్టచ్చు. రెడీగా ఉండండి, ఓకేనా? మధ్యలో ఎవరైనా ఒకవేళ ఏదైనా పని ఉండి మీరు బయటికి వెళ్ళాలంటే వెళ్ళేసి మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోండి. ఓకే, నేను ప్రతి ఆదివారం నా బైక్ కడుగుతాను. मैं हर रविवार अपना बाइक धो रही हूँ धोती हूँ. దోతీ హూ. నేను హర్ రవివార్ ప్రతి ఆదివారం అప్నీ బైక్ నా యొక్క బైక్ ధోతా హూ కడుగుతాను. ఆమె జుట్టు వాష్ చేసుకుంటుంది, కడుక్కుంటుంది. वह अपने बाल धोती है. వహ్ అప్నే బాల్ దో రహీ హై కడుక్కుంటుంది ఇప్పుడు. ओके सर. వహ్ అప్నే బాల్ దో రహీ హై అంటే ఆమె తన జుట్టు అంటే మనం జుట్టుని హిందీలో ప్లూరల్లో తీసుకుంటాం అనమాట. అందు గురించి అప్నే బాల్ వచ్చింది చూస్తారు అక్కడ. అపనా కాస్త అప్నే అయింది, అప్నీలో అప్నే వచ్చింది. బాల్ అనేది ఏంటంటే బహువచనం అనమాట. ఓకే, దో రహీ హై వాష్ చేసుకుంటూ ఉంది. ఓకే, వారు వీధిని కడుగుతున్నారు. वे सड़क धो रहे हैं और रही है. వెరీ గుడ్. వారు సడక్ దో రహే హై, దో రహీ హై. వే సడక్ దో రహే హై వాళ్ళు వీధిని కడుగుతూ ఉన్నారు. నెక్స్ట్, మనం తినే ముందు యాపిల్ పండును తప్పకుండా కడగాలి. हम खाने से पहले एप्पल फल सेब से जरूर धोना चाहिए. ధోనా చాహియే. ఇక్కడ మనము అన్నప్పుడు ఏమొస్తుందంటే హమ్ కాకుండా హమే వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక పని చెయ్యాలి అని చెప్తున్నాం మనం. ఒక పని చెయ్యాలి అని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఓకే చాహియే కా ప్రయోగ్, నా నేనే కా ప్రయోగ్, పడ్నా కా ప్రయోగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి కోప్రత్యయాన్ని యాడ్ చేయాలి కదా. సో దాన్ని బేస్ చేసుకుని హమే ఖానే సే పెహలే సేబ్ కో జరూర్ ధోనా చాహియే. హమే మనము లేదా మనకు, ఖానే సే పెహలే తినే ముందు, సేబ్ కో మామిడి యాపిల్, జరూర్ తప్పకుండా, ధోనా చాహియే కడగాలి. ఓకే, వెరీ గుడ్. అతను బట్టలు ఉతకడంలో చాలా నిపుణుడు. वह कपड़े धोने से बहुत నిపుణుడిని మాహిర్ అంటారండి. మాహిర్ అంటే నిపుణుడు. మాహిర్. वह धोने कपड़े से बहुत माहिर है. कपड़े धोने में वह कपड़े धोने में बहुत माहिर है. ఓకే, వహ్ కపడే ధోనే మే అంటే అతను బట్టలు ఉతకడంలో బహుత్ చాలా, మాహిర్ హై నిపుణుడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, నేను చేతులు కడుక్కోకుండా ఏది ముట్టుకోను. मुझे हाथ धोने बिना హాత్ ధోయే బినా किसी मत छुओ. ఏది ముట్టుకోను. ఎప్పుడు ముట్టుకోను. చెప్పాలి, నేను చేతులు కడుక్కోకుండా ఏది ముట్టుకోను. मत पकड़ो.
ముట్టుకోను, ముట్టుకోకు కాదు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ముట్టుకోను, నేను ఎప్పుడు ముట్టుకోను. ती हूँ ఆ, ఆ, తీహూ, తాహూ తీహూ వస్తుంది. मत చూతాహూ చూతీహూ. చూనా అంటే త్రాగడం చూతి. కదా. ఎస్. మే మే హాత్ ధోయే బినా. ఓకే, మే బినా హాత్ ధోయే లేదా మే హాత్ ధోయే బినా కుచ్ నహీ చూతా. చూనా అంటే త్రాగడం కదా. చూతా. ఓకే, ముట్టుకోను. అది ముట్టుకోను అంటే ఎప్పుడు ముట్టుకోను నేను. మీకు అర్థమైందా? సో అలా అనమాట. మే హాత్ ధోయే బినా కుచ్ 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 బి నహీ చూతా అంటే నేను ఏమి కూడా ముట్టుకోను, ఏమి కూడా ముట్టుకోను. సార్ మన ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు అక్కడ ఓ యాడ్ చేస్తాము. మనకు మనం చెప్పుకోవాలనుకుంటే చూతా తాతీయే అంతే అలా కదా సార్? కాదు, నేను మనకు మనం ఏం చెప్పుకోం కదా. మనకు మనం ఎందుకు చెప్పుకుంటాం? ముట్టుకోకని చెప్పుకుంటాం మనం. నువ్వు ముట్టుకోకని చెప్పుకుంటాం. మనకు మనం చెప్పుకోలేం కదా. నేను ముట్టుకోకని అలా అలా కాదు కదా. నేను ముట్టుకోను, నేను ఏది ముట్టుకోను. అసలు నేను హ్యాండ్ వాష్ చేయకుండా ఏది ముట్టుకోను. నేను ఎప్పుడు ముట్టుకోను. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదండి. సారీ, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదండి. ఓకే. అంతే కదా. ఓకే, నేను సార్ చూతా హూ అక్కడ చెప్పకూడదా సార్? ఏమండి, చూతా హూ చెప్పకూడదా? నహీ చూతా హూ. హూ పెట్టొచ్చు, అక్కడ పెట్టకపోవచ్చు. ఓకే, చూతా హూ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఆ హూ అనేది నెగిటివ్ సెంటెన్స్ కదా. నహీ చూతా కదా. అర్థమైందా? చూడండి, ఇది ఏంటంటే నేను చేతులు కడుక్కొని భోజనం చేస్తాను, నేను చేతులు కడుక్కోకుండా భోజనం చేయను. ఇవన్నీ ఏంటి మన అలవాట్లు. అలాగే ఇక్కడ ఏంటిది, చేతులు కడుక్కోకుండా ఏది ముట్టుకోకపోవడం అనేది వాళ్ళ అలవాటు. ఇప్పుడు అలవాటు ఏ టెన్స్లో చెప్తాం మనం? సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. అలా సింపుల్ ప్రెజెంట్లో చెప్పేటప్పుడు తాతేతి ప్లస్ హో హో హై హై కదా. ఓకే, ఆమె వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతుంది. वह वॉशिंग मशीन में कपड़े धो रही है. దో రహీ హై. దో రహీ హై. ఓకే, దో రహీ హై. ఇప్పుడు ఉతుకుతుందంటే దో రహీ హై. రెగ్యులర్గా ఆవిడ వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతుందంటే దోతీ హై. ఓకే, దోతీ హై, దో రహీ హై. వాషింగ్ మిషన్ మే కపడే దో రహీ హై. ఆమె వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతుంది. మేము మా పెంపుడు కుక్కను ప్రతి నెల కడుగుతాము. हम अपने पालतू कुत्ते को हर महीने धोते हैं. వెరీ దోతీ నైస్, హై. వెరీ నైస్. హమ్ మేము, అప్నే మా యొక్క, పాల్తూ కుత్తేకో అంటే పెంపుడు కుక్కను, హర్ మహీనే ప్రతి నెల, ధోతే హై కడుగుతాము, వాష్ చేస్తాము. నువ్వు ఇంకా చేతులు కడుక్కోలేదా? క్యా తుమ్ ఔర్ क्या హాత్ तुमने अभी तक हाथ नहीं धोए? వెరీ నైస్. క్యా తుమ్నే అభీ తక్ ఇప్పటి వరకు హాత్ నహీ దోయే హై కడుక్కోలేదా, ఇంకా కడుక్కోలేదా అని చెప్పేటప్పుడు దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అంటే ఆసన్న భూతకాల్లో చెప్తాం కాబట్టి చివరిలో హై యూజ్ చేస్తాం. క్యా తుమ్నే అభీ తక్ హాత్ నహీ దోయే హై. ఇక్కడ హాత్ అనేది చేతులు, రెండు ప్లూరల్ కాబట్టి దోయే వచ్చిందనమాట. దోయే హై. క్యా తుమ్నే అభీ తక్ ఏంటి నువ్వు ఇప్పటి వరకు హాత్ నహీ దోయే హై. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, నేను నా స్కూల్ బ్యాగ్ని ఈరోజు కడుగుతున్నాను. మే అప్నే స్కూల్ బ్యాగ్ ఆజ్ రహీ హై. ఓకే, దో రహీ హూ. रही हूँ. ओके, मैं अपना स्कूल बैग को धो रहा हूँ. ఓకే, ధో రహా హూ. నేను ఈరోజు స్కూల్ బ్యాగ్ కడుగుతున్నాను. ఆమె తన ముఖాన్ని కడుగుతుంది కానీ మేకప్ పోవడం లేదు. గట్టిగా వేసినట్టున్నా. ఓకే, ఆమె తన ముఖాన్ని కడుగుతుంది కానీ మేకప్ పోవడం లేదు. वह अपने चेहरा धो रही है लेकिन मेकअप नहीं चला गई. నికల్నా అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్ నికల్నా అంటే పోవడం. యాక్చువల్గా ఉతర్నా నికల్నా అంటే ఊడిపోవడం అనమాట. ఓకే, ఊడిపోవడం, బయటకు వచ్చేయడం అని నికల్నా అంటాం. ఉతర్నా అంటే ఏదైనా దిగిపోవడం, పోవడం. ఓకే, వహ అప్నా చెహరా దో రహీ హై. ఆమె తన మొహం తోముతుంది. లేకిన్ కానీ మేకప్ నహీ ఉతర్ రహా. ఓకే, మేకప్ నహీ ఉతర్ రహా. ఓకే, నెక్స్ట్, వారు నూనె మరకలు కడిగి తొలగిస్తున్నారు. वे तेल के दागों को धोकर हट रहे हैं, साफ कर रहे हैं. ఓకే, ధోకర్ సాఫ్ కర్ రహే హై అంటే అది కడిగి శుభ్రం చేస్తున్నారని చెప్పారు మీరు. ఓకే, తొలగించడాన్ని ఏమంటారంటే తొలగించడాన్ని, ఏదైనా తొలగించడం, తీసేయడం, అక్కడి నుంచి తీసేయడం, ఇలాంటి వాటికి నికాల్నా అని చెప్పొచ్చు, లేదా హటానా అని కూడా చెప్పొచ్చు. హటానా. ఓకే, హట్నా అంటే అక్కడి నుంచి వెళ్ళిపో అని అర్థం. హటానా అంటే ఏదైనా తీసేయి. హటావో ఇసే అంటే అర్థం ఏంటి? తీసేదేని. ఓకే, ఇప్పుడు హోటల్లో మీరు భోజనం చేసేటప్పుడు మధ్యలో మనం ఏమైనా ప్లేట్స్ ఎంటీ అయిపోయినా ఉంటాయి కనుక అవన్నీ కూడా ఏమంటాం, కృపయా ఇన్హే హఠా దీజీ వీటిని తీసేయండి. ఓకే, హఠాదు. ఓకే, అక్కడ సర్వర్ వచ్చి అంటాడు ఏమని, హఠాదు ఇన్హే అంటే దీన్ని తీసేనా. ఓకే అని చెప్పేటప్పుడు హఠానా అంటే ఏదైనా తొలగించడం, అక్కడి నుంచి తీసేయడం అనమాట. వే తేలికే దబ్బే, దాగే అని కూడా చెప్పొచ్చు. మరకలు, ఇంకా దాగా అంటే మరక, దబ్బే అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, దబ్బే ధోకర్ హటా రహే హై. వే తేలికే దబ్బే ధోకర్ హటా రహే హై. వాళ్ళు
నూనె మరకలను కడిగి తొలగిస్తున్నారు. హటా రహే హే. నేను నిన్న గిన్నెలు కడగడానికి నేను గిన్నెలు కడగడానికి ద్వేషిస్తాను. నాకు గిన్నెలు కడగడం ఇష్టం ఉండదు అనమాట. అంటే నాకు ఇష్టం ఉండదు నేను గిన్నెలు కడగడం. मैं बर्तन धोने से नफरत करती हूँ. वेरी गुड. मैं बर्तन धोना नफरत करता हूँ. ओके, లేదా पसंद नहीं करता हूँ. ओके, मुझे कपड़े मुझे बर्तन धोना नापसंद है. मुझे బర్తన్ ధోనా నా పసంద్ హై ఇలా కూడా చెప్పొచ్చు. నాకు గిన్నెలు కడగడం ఇష్టం ఉండదు. పసంద్ నహీ కర్తా హూ. మే కపడే కాదు ఏంటివి, బర్తన్ ధోనా నా పసంద్ హై. ముझे బర్తన్ ధోనా నా పసంద్ హై. మే బర్తన్ ధోనా పసంద్ నహీ కర్తా హూ. నేను గిన్నెలు తోవడం ఇష్టపడను. అలాగే నాకు గిన్నెలు తోవడం ఇష్టం లేదు. నాకు గిన్నెలు తోవడం ఇష్టం లేదంటే ఎలా చెప్తారు? ముझे బర్తన్ ధోనా నా పసంద్ హై. నాకు గిన్నెలు కడగడం ఇష్టం లేదు. నా పసంద్ అంటే ఇష్టం లేకపోవడం అనమాట. పసంద్ నహీ హై అది కూడా చెప్పొచ్చు. నా పసంద్ హై లేదా పసంద్ నహీ హై అలా చెప్పొచ్చు. నాకు గిన్నెలు తోవడం ఇష్టం లేదు. అలాగే నేను గిన్నెలు తోవడం ఇష్టపడినంటే ఓకే, మే బర్తన్ ధోనా పసంద్ నహీ కర్తా లేదా పసంద్ నహీ కర్తీ. మీరు లేడీ అయితే కర్తీ అంటారు, జెంట్ అయితే కర్తా అంటారు. అర్థమైందా మీకు? ముझे బర్తన్ ధోనా నా పసంద్ హై, పసంద్ నహీ హై. ముझे అంటే నాకు, బర్తన్ ధోనా అంట్లు తోవడం, నా పసంద్ హై ఇష్టం లేదు. వాషింగ్ పౌడర్ ద్వారా బట్టలు ఉతకడం చాలా సులభం. वॉशिंग पाउडर से कपड़े धोना बहुत आसान है. वेरी गुड. వాషింగ్ పౌడర్ సే కపడే ధోనా బహుత్ ఆసాన్ హై. వాషింగ్ పౌడర్తో కపడే ధోనా బట్టలు వాష్ చేయడం బహుత్ ఆసాన్ హై చాలా సులభం. నెక్స్ట్, పిల్లలు వర్షంలో కాళ్ళు కడుక్కుంటున్నారు. बच्चे बारिश బచ్చే బారిష్ మే కాళ్ళు. पैर पैर అంటే కాళ్ళు. बच्चे बारिश में अपने पैर धो रहे हैं. వెరీ గుడ్. బచ్చే బారిష్ మే पैर धो रहे हैं. బచ్చే పిల్లలు, బారిష్ మే వర్షంలో, पैर కాళ్ళు, धो रहे हैं కడుక్కుంటూ ఉన్నారు, వాష్ చేసుకుంటూ ఉన్నారు. వెల్ డన్. సో నువ్వు బట్టలను పిండి ఉతుకుతున్నావా? పిండడం నిచోడన. నిచోడన అంటే పిండడం. क्या तुम कपड़े को निचोड़ना से निचोड़कर धो रही हो. धो रहे हो. దో రహీ హో. క్యా ఏమిటి, తుమ్ నువ్వు, కపడే బట్టలు, ఓకే, నిచోడ్కర్ పిండి, దో రహే హో ఉతుకుతున్నావా అంతే కరెక్ట్. క్యా తుమ్ కపడోంకో లేదా కపడే లేదా కపడోంకో, అక్కడ కో యాడ్ చేస్తేనేమో కపడోంకో అవుతుంది. నార్మల్గా అయితే కపడే. నిచోడ్కర్ దో రహే హో, నువ్వు బట్టలు పిండి ఉతుకుతున్నావా. నెక్స్ట్, మేము ఇంటి పైకప్పును కడుగుతున్నాము. ఇంటి పైకప్పుని చెత్త అంటాం. చెత్త అంటే ఇంటి పైకప్పు. हम घर की छत धो रहे हैं. హమ్ घर की छत లేదా చెత్త అనొచ్చు. ఓకే, హమ్ ఛత్ దో రహే హై. హమ్ ఘర్ కి ఛత్ దో రహే హై. ఇంటి పైకప్పును ఉతుకుతున్నాము. ఉతుకుతున్నాం కాదు, ఏంటది, కడుగుతున్నాం. నేను నా జేబు రుమాల్ని ఈరోజు కడుగుతాను. मैं अपना हैंडकरचीफ रोज धोती हूँ. हैंडकरचीफ रोज धोती हूँ. ओके, मैं अपना हैंडकरचीफ रोज धोता हूँ. ఓకే, హ్యాండ్కర్చీఫ్ని జనరల్గా రుమాల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. నార్మల్ రుమాల్ అంటే రుమాలు. మే అప్నా రుమాల్ రోజ్ దోతా హూ, దోతీ హూ. ఓకే, నెక్స్ట్, ఆమె పుదీనా ఆకులు కడుగుతుంది. वह मिंट पत्ते को धोती है. వహ పుదీనాకి పుదీనా హిందీలో కూడా పుదీనా అని అంటారు. ఓకే, పుదీనాకి పత్తి. పుదీనా కాస్త పుదీనే అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రత్యయం వచ్చింది కదా, కీయన ప్రత్యయం వచ్చింది కదా. వహ్ పుదీనాకి పత్తియోంకో దో రహీ హై. వహ్ ఆమె పుదీనాకి పత్తియోంకో అంటే పుదీనా ఆకులను దో రహీ హై కడుగుతూ ఉంది. వారు తమ చెప్పులు నీళ్లతో కడుగుతున్నారు. वे अपने जूतों को पानी से धो रहे हैं. వెరీ గుడ్. వాళ్ళు అప్నే జూతోంకో, జూతో అంటే జనరల్గా షూస్ అనే అర్థం వస్తుంది. చెప్పులు అంటే చెప్పలే. ఓకే, చెప్పలోంకో అలా కో యాడ్ చేస్తే చెప్పలోంకో అవుతుంది. అక్కడ కో లేకపోతే చెప్పలే. పానీసే ధో రహే హై, వాటర్తో కడుగుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్, నేను కాలువ దగ్గర కాళ్ళు కడుగుతున్నాను. नहर के पास पैर धो रही हूँ. ఓకే, मैं नाले के पास अपने पैर धो रही हूँ. రహీ హూ కాలువ, చిన్న కాలువ అనమాట. ఓకే, మే నాలీకే పాస్
पैर धो रहा हूँ దో రహీ హూ కడుగుతున్నాను. నాన్నగారు బట్టలు ఉతికే సబ్బు కొంటున్నారు. నాన్నగారు బట్టలు ఉతికే पिताजी సబ్బు कपड़े धो पिताजी कपड़े धोने का साबुन खरीद रहे हैं। रहे हैं। వెరీ గుడ్. పితాజీ నాన్నగారు కపడే ధోనే కా సాబూన్, సాబూన్ అంటే సబ్బు, ఖరీద్ రహే హై కొంటూ ఉన్నారు, కొంటూ ఉన్నారు. ఆమె బంగాళదుంపలను కడిగి ఉడకబెడుతుంది. वह आलू को वह आलू धोकर आलू को धोकर धोकर उबलाती है। उबला ఉబలానా కాదండి, ఉబాల్నా. ఉబాల్నా అంటే ఉడకబడ్డం అనమాట. ఓకే, ఉబాల్తీ హై, ఉబాల్తీ హై లేదా ఉబాల్ రహీ హై. ఇప్పుడు చేస్తుందంటే ఉబాల్ రహీ హై. జనరల్గా ఆవిడ బంగాళదుంపలు కడిగి ఉడకబెడద్దంటే ఉబాల్తీ హై. వా ఆలు ధోకర్ ఉబాల్ రహీ హై, ఉబాల్తీ హై. నెక్స్ట్, వారు కారు చక్రాలను కడుగుతున్నారు. చూసారు, ఈరోజు చాలా చాలా పదాలు నేర్చుకుంటున్నాం మనం. చక్రాలు, నేల, ఓకే, మేడ, పిండడం, కాలువ, ఇలాంటి చాలా పదాలు, కొత్త కొత్త పదాలు మనకి వస్తూ ఉన్నాయి. చెప్పండి, వారు కారు చక్రాలను కడుగుతున్నారు. చక్రాన్ని పహియా అంటాం, చక్రాలను పహియే అంటాం. वे పహియే. कार के पहिए वे गाड़ी पहिए धो रहे हैं। వే కార్కే పహియే, కార్కే పహియే, వాళ్ళు కారు చక్రాలు దో రహే హై కడుగుతూ ఉన్నారు. వే కార్కే పహియే దో రహే హై. నువ్వు ఆకుకూరలను ఎందుకు కడగడం లేదు? तुम सब्जियां क्यों नहीं धो रही हो। ఓకే, ఆకుకూరలు, ఆకుకూరలు ఏమంటారంటే సాగ్ అంటారన్నమాట. సాగ్, హరీ సబ్జియో కానీ లేదా సాగ్ కానీ. సాగ్ సబ్జియా అంటే కూరగాయలు, ఆకుకూరలు. హరీ సబ్జియోంకో తుమ్ హరీ సబ్జియోంకో, హరీ సబ్జియా అంటే పచ్చని కూరలు అనమాట. పచ్చని కూరలు అంటే ఆకుకూరలు. ఓకే, తుమ్ హరీ సబ్జియోంకో క్యో నహీ ధో రహే హో, నువ్వెందుకు కడగడం లేదు, కడగడం లేదు. తుమ్ హరీ సబ్జియోంకో క్యో నహీ ధో రహే హో. నేను ప్రతి ఉదయం నా కళ్ళను చల్లని నీటితో కడుగుతాను. मैं हर सुबह मेरे आंख से ठंडे पानी से धो रही हूँ। धोती ధోతీ हूँ హూँ. धोती हूँ। मैं हर सुबह अपनी आंखों को, ఓకే, ఆంఖోं को ఎప్పుడు కో యాడ్ చేస్తే ఆంఖోं को అంటాం. లేదా జస్ట్ ఆంఖే, ఆంఖే అంటే కళ్ళు అనమాట. ఆంఖ్ అంటే ఒక్క కన్ను, ఆంఖే అంటే కళ్ళు. ఓకే, దానికి మళ్ళీ ఓ యాడ్ చేస్తే, అదే కో యాడ్ చేస్తే ఆంఖోं को అవుతుంది. ఓకేనా. मैं हर सुबह अपनी आंखें ठंडे पानी से, ठंडा पानी కాస్త సే ఉండడం వల్ల ఏమైంది, ठंडे पानी से धोता हूँ కడుగుతాను. मैं हर सुबह अपनी आंखें ठंडे पानी से धोता हूँ. నేను మీకు వచనకు సంబంధించిన టూల్ ఇచ్చానా మీకు వచన టూల్? ఓకే, అంటే మీరు ఏవైనా సింగులర్ తీసుకున్నట్టయితే దాన్ని ప్లోరల్గా కన్వర్ట్ చేయడం ఇచ్చానా? అక్కడ మీరు ఏదైనా ఇప్పుడు కళ్ళు అని ఉంది, కళ్ళు, కార్లు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వచన్. ఈ వచన్ టూల్ ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించిన ఆంఖ్ అని ఇచ్చారనుకోండి, ఆంఖే, కన్ను, కళ్ళు. ఇప్పుడు కాళ్ళు అని ఉందనుకోండి, కాళ్ళు. ఓకే, పైర్ అంటే కాలు, పైర్ అంటే కాళ్ళు, అంటే మారట్లేదు, అది చూసారా. అలాగే హాత్ అంటే చెయ్యి, హాత్ అంటే చేతులు. ఓకే, అలాగే కాన్ చెవి, చెవులు అంటే కాన్, మారట్లేదు. నాక్ ఒక ముక్కులు, నాకే. ఓకే, అలాగే ఉంగిలి అంటే వేలు, ఏం చెప్తాం, ఉంగిలియా అంటే వేళ్ళు. సో ఇలా మీరు సింగులర్ తీసుకుంటే దానికి ప్లోరల్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే హిందీలో సింగులర్ ప్లోరల్స్ అనేవి ఏమవుతాయంటే ఏదైతే మనం వర్డ్ తీసుకుంటున్నామో ఆ వర్డ్ యొక్క లింగాన్ని బేస్ చేసుకుని, అలాగే ఎండింగ్ సౌండ్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కంపల్సరీ మనం ఆ వేరియేషన్ తెలుసుకోవాలనుకున్నాడు మనం ముందు వాటిని మనం చెప్పుకుంటాం, యాక్చువల్ సబ్జెక్ట్ చెప్పుకుంటాం అది ఎలా చేంజ్ అవుతాయి అనేది. ఆ చేంజ్ చేసిన తర్వాత చేంజ్ చేస్తూ కొన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్గా అది మీరు చేంజ్ చేసింది కరెక్టా కదా, మీరు గెస్ట్ చేసింది కరెక్టా కదా అనేది మీరు అక్కడ చెక్ చేసుకుంటూ ఉండొచ్చాను. ఓకే, ఆమె పాల సీసాలను వేడి నీళ్ళతో కడుగుతుంది. वह दूध की बोतल को गर्म पानी से धोती है। వెరీ గుడ్. ఆమె దూద్ కి బాతులోంకో, బాతల్ అంటే బాటిల్ అనమాట. బాతులోంకో అంటే బాటిల్లను గరం పానీసే వేడి నీళ్లతో దో రహీ హై కడుగుతూ ఉంది. నువ్వు బకెట్లో నీళ్లు నింపి నువ్వు బకెట్లో మేడం దూద్కి అన్నారు కదా, బాటిల్ స్త్రీలింగ్ బాతుల్ అనేది స్త్రీలింగ్ అండి, కాబట్టి దూద్కి బాతులోంకో. ఓకే, నెక్స్ట్, నువ్వు బకెట్లో నీళ్లు నింపి బట్టలు ఉతుకుతున్నావా? क्या तुम बाल्टी से पानी भरकर कपड़े धो रहे हो। वेरी नाइस. क्या तुम बाल्टी में पानी भरकर कपड़े धो रहे हो? क्या तुम बाल्टी में पानी भरकर कपड़े धो रहे हो? నువ్వు బకెట్లో నీళ్ళు నింపి బట్టలు ఉతుకుతున్నావా?
మేము మా తోటలోని మొక్కలను కడుగుతున్నాము. हम अपने बगीचे के पौधों को दो रहे हैं. వెరీ గుడ్. హమ్ అప్నే బగీచేకే పౌదోంకో, బగీచేకే పౌదోంకో, పౌధ అంటే మొక్క, ఓకే, పౌధ అంటే మొక్క, పౌధే అంటే మొక్కలు, దాన్ని కో యాడ్ చేస్తే పౌధోంకో అవుతుంది అనమాట. ఓకే, పౌధోంకో ధో రహే హై. హమ్ అప్నే బగీచేకే, బగీచా అంటే తోట అనమాట, బగీచా ప్లస్ కే బగీచేకే అవుతుంది. బగీచేకే పౌధోంకో ధో రహే హై, మేము మా తోటలోని మొక్కలను కడుగుతున్నాము. ఆమె వంట పాత్రలను సరిగ్గా కడగడం లేదు. వంట పాత్రలు वह बर्तन को ठीक से नहीं धो रही है. अच्छी तरह. ठीक से अच्छे से ఎలా అని చెప్పొచ్చు. ఖానా పకానేకే బర్తనోంకో, వంట పాత్రలు, ఖానా పకానేకే బర్తనోంకో. ఖానా పకానేకే బర్తన్ అంటే వంట చేసుకునే పాత్రలు అనమాట. బర్తన్ అంటే పాత్ర, ఓకే, ఖానా పకానేకే బర్తన్ వంట పాత్రలు. బర్తనోంకో ఠీక్ సే నహీ ధో రహీ హై, ఖానా పకానేకే బర్తనోంకో ఠీక్ సే నహీ ధో రహే. నెక్స్ట్, వారు తమ చేతి గడియారాన్ని నీళ్లతో కడుగుతున్నారు. वे अपने हाथ घड़ी को घड़ी को पानी से धो रहे हैं. ధో రహే హై. వెరీ గుడ్. వే వాళ్ళు, అపని, ఘడి అనేది స్త్రీలింగం అన్నమాట ఇక్కడ, అందు గురించి అపని. ఓకే, హాత్ కి ఘడి, చేతి గడియారం, జస్ట్ ఘడి అని కూడా చెప్పొచ్చు, గడియారం. చేతి గడియారం అంటే రిస్ట్ వాచ్ని హాత్ కి ఘడి, హాత్ కి ఘడి అంటాం. ఓకే, పానీ సే ధో రహే హై, పానీ సే ధో రహే అంటే వాటర్తో కడుగుతూ ఉన్నారు. నెక్స్ట్, నేను బాల్కనీలోని కుండలను కడుగుతున్నాను. నేను బాల్కనీలోని కుండలను కడుగుతున్నాను. मैं बालकनी के गमले को धो रही हूँ. गमले करेक्ट है ना? గమలోంకో దూరహాహం, బాల్కనీలో కొండలు అంటే ఏంటంటే ఇక్కడ కుండీలు అనమాట. కుండీలు, పూల కుండీలు. గమల అంటే పూల కుండి. మామూలుగా మీకు ఘట అంటే కుండ నార్మల్గా వాటర్ వేసుకునే కుండలు ఉంటాయి చూసారా, అవేమో ఘట అంటారు అనమాట. ఘట అంటే కుండ. ఇదేంటిది? గమల అంటే పూలకుండి. మే బాల్కనీకి గమలోంకో ధో రహా హూం ధో రహీ హూం. నేను బాల్కనీలో కొండలని వచ్చింది ఇక్కడ, యాక్చువల్గా కుండీలను కడుగుతున్నాను. ఓకే, నేను నిన్న నా బట్టలు ఉతికాను. मैंने कल मेरे कपड़े धोते. मैंने कल अपने कपड़े धोए. मैंने कल अपने कपड़े धोए. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్లో ధోనా అనేది సకర్మక్రియ కాబట్టి, ఓకే, సబ్జెక్ట్కి నేపథ్యం రావాలి, వచ్చిన తర్వాత ఆ వర్బ్ ఏదైతే ఉందో వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. కాబట్టి ఏమైంది అక్కడ, మేనే కల్ అపనే కపడే ధోయే. ఓకే, ఆమె పండ్లను కడిగింది. उसने फलों को ధోయా లేదా ఫలోంకో కాకపోతే ఫల్ ధోయే. ఓకే, ఉస్నే ఫలోంకో ధోయా లేదా ఉస్నే ఫల్ ధోయే. ఓకే, మేము మా కారును శుభ్రంగా కడిగాము. हमने अपनी गाड़ी से साफ धोए. हमने अपनी कार को साफ धोया. ఓకే, హమ్నే అప్ని కార్ కో సాఫ్ ధోయా అంటే మేము మా కార్ని శుభ్రంగా కడిగాం. హమ్నే మేము అప్ని కార్ కో మా కార్ని సాఫ్ శుభ్రంగా ధోయా కడిగాము. ఇక్కడ కార్ కో వచ్చింది కాబట్టి ధోయా వచ్చింది అనమాట. నెక్స్ట్, అతని ముఖం కడుక్కొని నిద్రపోయాడు. అతను మొత్తం ముఖం కడుక్కొని నిద్రపోయాడు. उसने चेहर धोकर सो गया. ఉస్నే రాదు కదా ఇక్కడ, నిద్రపోయాడు. నిద్రపోవడం అనేది అకర్మక్రియ. ఎలా వస్తుంది? వహ్ మూహ్ ధోకర్ సో గయా. వహ్ మూహ్ ధోకర్ సో గయా, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, నువ్వు నీ మోటార్ సైకిల్ కడిగావా? क्या तुम अपनी मोटरसाइकिल धो रहे हो? కడిగావా ధోయా కడిగావా. మోటార్ సైకిల్ కో ధోయా లేదా మోటార్ సైకిల్ ధోయి. మోటార్ సైకిల్ అని చెప్పారనుకోండి, మోటార్ సైకిల్ అనేది వెహికల్, గాడి కదా, గాడి అనేది ఎప్పుడు స్ట్రింగ్లోకి వస్తుంది కాబట్టి ధోయి అని వస్తుంది. లేదా మోటార్ సైకిల్ కో యాడ్ చేశారనుకోండి, ఓకే, అప్పుడు ధోయా వచ్చేదనమాట. క్యా తుమ్నే అప్ని మోటార్ సైకిల్ ధోయి, నువ్వు నీ మోటార్ సైకిల్ కడిగావా. వారు నేను రాత్రి వంటగది గిన్నెలు కడిగారు. उन्होंने कल रात रसोई के बर्तन धोए. వెరీ గుడ్. ఉన్హోనే వాళ్ళు, కల్ నిన్న, రాత్రి, రసోయికే బర్తన్ వంటగది గిన్నెలు, ధోయే కడిగారు. ఆమె బియ్యం కడిగి అన్నం వండింది. उसने चावल धोकर चावल पकाया. పక్కా కాదండి, పక్కా అంటే అర్థం ఏంటంటే ఆవిడే ఉడికిపోయిందని. ఓకే, పక్కన అంటే వాళ్ళకి దానికదే బాయిల్ అవ్వడం అనమాట. బాయిల్ అవ్వడం, మరగడం, ఉడకడం అలాంటి అర్థాలు వస్తుంది, కుక్ అవ్వడం. ఓకే, పకాయా. ఓకే, ఉస్నే చావల్ దోకర్ ఖానా పకాయా లేదా బనాయా.
బనాయా తయారు చేసింది, పకాయా వండింది. నేను చావల్ ధోకర్ ఆవిడ బియ్యం కడిగి ఖానా బనాయా లేదా పకాయా. నేను ఉదయమే చేతులు సబ్బుతో కడుక్కున్నాను. मैंने सुबह हाथ साबुन से अ, धोया हूँ धोया है धो लिए దోలియే కూడా చెప్పొచ్చు, దోలియే థే, धो लिए थे కడిగేసుకున్నాను. మేనే సుబహ్ హీ, నేను ఉదయాన్నే సాబూన్ సే, సబ్బుతో, హాత్ దోలియే థే, దోలియే థే, ఓకే, దోలియే థే, కడిగేసుకున్నాను, కడుక్కున్నాను, ఓకేనా. దో చుకే థే, దో చుక్కా థా, చుక్కు వచ్చింది అనుకోండి, నేను కడిగేసుకున్నాను అని చెప్పి చెప్పడం చుక్కు యూజ్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మే సుబహ్ హీ సాబూన్ సే హాత్ దో చుకా థా, లేడీ అయితే దో చుకి థీ, ఓకే. చుక్కు వచ్చినప్పుడు నేపథ్యం రాదు కాబట్టి డైరెక్ట్గా సబ్జెక్ట్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతుంది. మే సుబహ్ హీ సాబూన్ సే హాత్ దో చుకా థా, దో చుకి. వారి ఇల్లు మొత్తం కడిగేశారు. उन्होंने पूरा घर ఉన్హోనే పూరా धोए ఘర్ ధోయా, ఓకే. ఉన్హోనే పూరా ఘర్ ధోయా అంటే వాళ్ళు ఇల్లు మొత్తం కడిగేశారు, ధోయా అని చెప్పొచ్చు. లేదనుకుంటే దో డాలా, ఇక్కడ డాలా ఎందుకు వచ్చింది? డాల్నా అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒకటి చాలా సీరియస్గా, చాలా కోపంగా, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పని ఒకసారి చేసి పాడేశారు అనుకోండి, అలాంటప్పుడు డాల్నా యూజ్ చేస్తాం. మనం హిందీలో వింటూ ఉంటాం యాక్చువల్గా, ఓకే. హీరో అంటూ ఉంటాడు ఏమని, మే తుమ్హే మార్ డాలుంగా అంటాడు. మార్ డాలుంగా, మార్నా అంటే చంపడం, మారుంగా అంటే చంపుతానని, మార్ డాలుంగా అంటే అర్థం ఏంటి? చంపేస్తాను అని. అర్థమైందా? అంటే చంపడం అనేది ఏంటి చాలా చిన్న విషయం ఏం కాదు అది. అర్థమైందా? నేను నిన్ను రేపు పిలుస్తాను, అదే నేను నిన్ను రేపు రమ్మని చెప్తాను, ఇలా ఏదో సింపుల్గా చెప్పే థింగ్ కాదు అది. చంపేయడం అనేది ఏంటంటే చాలా పెద్ద విషయం కదా. సో అలాంటి వాటిని చాలా సీరియస్గా చెప్పాలనుకున్నప్పుడు డాల్నా అనే అడిషనల్ ఈ వర్బ్ యాడ్ చేస్తూ ఉంటాం. ధో డాల్నా అంటే ఉతికేయడం, కడిగేయడం, ఓకే. ఆవిడ బట్టలన్నీ ఉతికేసింది, మొత్తం ఆవిడ బట్టలన్నీ ఉతికేసింది. నాకు అర్థమైంది. అక్కడ మీకు ఏంటంటే ఏదో ఒకటి రెండు ఉతకడం ఈజీనే, కానీ ఆవిడ మొత్తం ఆ రోజు ఎన్ని బట్టలు అన్ని బట్టలు ఉతికేసింది అనమాట. అలా ఉతికేసింది అని చెప్పాలనుకున్నప్పుడు ధోడాలే, ఉస్నే సారే కపడే ధోడాలే అంటే అర్థం ఏంటి? ఆవిడ అన్ని బట్టలన్నీ ఉతికేసింది. అర్థమైందా? అలాగే ఉన్హోనే పూరా ఘర్ ధోడాలా, వాళ్ళు మొత్తం ఇల్లు కడిగేశారు, ఓకే. అలా డాల్నా యూజ్ చేస్తాం అనమాట. డాల్నా యూజ్ చేస్తే ఏదైనా స్పీడ్గా చాలా పెద్ద పని చేసేసినట్టు అన్న, సీరియస్గా కంప్లీట్ చేసినట్టు. నువ్వు బట్టలు ఉతికి ఆరేసావా? क्या तुमने कपड़े धोकर सुखाए నువ్వు బట్టలు ఉతికి ఆరేసావా? క్యా తుమ్నే కపడే దోకర్ సుఖాయే, ఎందుకంటే బట్టలు ఎక్కువ కాబట్టి సుఖానా అంటే ఆరబెట్టడం, సుఖాయేలో సుఖాయే వచ్చింది. క్యా తుమ్నే కపడే దోకర్ సుఖాయే, నువ్వు బట్టలు ఉతికి ఆరేసావా? అతను నిన్న ఆఫీసులో లంచ్ బాక్స్ కడిగాడు. उसने कल ऑफिस में अपना लंच बॉक्स धोया उसने कल ऑफिस में लंच बॉक्स धोया కడిగాడు. అతను తన షూస్ని వాటర్ పైప్తో కడిగాడు. ఆమె తన షూస్ని వాటర్ పైప్తో కడిగింది. उसने अपने जूतों को पानी पाइप से धोया పానీ కే పైప్ సే ధోయా, ఓకే. ధోయే ఎందుకంటే షూస్ ఇక్కడ ప్లూరల్ కదా, ధోయే వస్తుంది. ఉస్నే అప్నే జూతే పానీ కే పైప్ సే ధోయే. మేము కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కడిగాము. हमने రేణుక గారు మీ వెనక ఎవరో మాట్లాడుతున్నారండి, అది కొద్ది నాయిస్ వస్తుంది, మీ వాయిస్ డామినేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మేము కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కడిగాము. చెప్పండి. हमने सब्जियां मार्केट से ले आते ही धोई కూరగాయలు, ధోలి. हमने सब्जियां बाजार से लाते ही తెచ్చిన వెంటనే, తీసుకొచ్చిన వెంటనే. ధోలి కడిగాము. हमने सब्जियां बाजार से ले आते ही లేదా लाते ही ధోలి లేదా ధోయి కడిగాము. నెక్స్ట్, ఆమె నిన్న రాత్రి జుట్టు కడుక్కుంది, జుట్టు వాష్ చేసుకుంది. उसने कल रात अपने बाल धोए బాల్ ప్లూరల్లో వస్తుందని చెప్పుకున్నాం కదా, ధోయే. ఉస్నే కల్ రాత్ అప్నే బాల్ ధోయే, ఉస్నే కల్ రాత్ అప్నే బాల్ ధోయే.
నువ్వు నా తెల్ల షర్ట్ని ఎందుకు ఉతికావు? तुम मेरी सफेद शर्ट को क्यों दो దోయా. तुम अपना ఓకే, సఫేద్ షర్ట్. షర్ట్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి అది స్త్రీలింగంలోకి వచ్చింది. స్త్రీలింగంలోకి వస్తే ధోయి, ధోయి, దోయా యా దోయి ఏదని చెప్పండి మీ ఇష్టం. తుమ్నే మేరీ సఫేద్ షర్ట్ క్యో ధోయి, తుమ్నే మేరీ సఫేద్ షర్ట్ క్యో ధోయి. నువ్వు నా తెల్ల షర్ట్ ఎందుకు ఉతికావు, ఎందుకు ఉతికావు? వారు ఉదయం నుండి బట్టలు ఉతుకుతూనే ఉన్నారు. वे सुबह से कपड़े धो रहे हैं धोते దో రహే హే, దో రహే హే, ఉతుకుతూ ఉన్నారు. వారు దో ఉదయం రహే నుండి థే. బట్టలు ఉతుకుతూనే ఉన్నారంటే ఇప్పటివరకు ఉతుకుతున్నారంటే దో రహే తే. ఇంకా ఉతుకుతూ ఉన్నారంటే దో రహే హే. అర్థమైందా? ఇప్పటివరకు ఉతుకుతూ ఉన్నారంటే ఇప్పుడు ఆపేశారనమాట యాక్చువల్గా. అప్పుడు దో రహే తే. అలా కాకుండా ఇప్పుడు కూడా ఉతుకుతున్నారు అనుకోండి కంటిన్యూస్గా, దో రహే హే. వే సుబహే కపడే దో రహే హే, ఇప్పుడు కూడా ఉతుకుతున్నారు. దో రహే తే, ఇప్పుడే ఆపారు. ఇంతకుముందు ఆపేశారన్నమాట ఆల్రెడీ. ఉతుకుతూ ఉన్నారు మార్నింగ్ నుంచి, కానీ ఇప్పుడు ఆపారు. రాత్రి పడుకునే ముందు కళ్ళు కడుక్కో. కళ్ళు కడుక్కున్నాను. कांडू से कांडू मैं मैंने रात को सोने से पहले अपने पैर धोए కాళ్ళు కడుక్కున్నాను, సారీ కళ్ళు కాదండి, కాళ్ళు. अरे सही पैर धोए. ఓకే, मैंने నేను. ఓకే, రాత్రి, సోనే సే పెహలే అని నిద్రపోయే ముందు, पैर धोए. मैं रात को सोने से पहले पैर धोए. అతను బట్టలు ఉతికి ఇస్త్రీ చేశాడు. उसने कपड़े उसने धोकर कपड़े धोकर आयरन किया इस्त्री की। उसने కపడే ధోకర్ ఇస్త్రీ కియే. ఉస్నే కపడే ధోకర్ ఇస్త్రీ కియే. అతను బట్టలు ఉతికి ఇస్త్రీ చేశాడు. ఆమె టమాటోలు నల్ల కింద కడిగింది. నల్ల కింద అంటే అదే ట్యాప్ కింద అనమాట. उसने टमाटर टैप के नीचे उसने टमाटर को धोए। नल के నల్ల అంటే ట్యాప్ యాక్చువల్గా. नल के नीचे धोया నల్కే నీచే दोये टमाटालू దోయే. ఉస్నే టమాటోంకో నల్కే నీచే దోయా. ఎందుకంటే కో వచ్చింది కాబట్టి దోయా. అదే టమాటర్ అన్నారు అనుకోండి, టమాటర్ నల్కే నీచే దోయే వస్తుంది అనమాట. ఎందుకంటే టమాటాలు కడిగింది, టమాటాలను కడిగింది. ఎప్పుడైతే కో యాడ్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది పుల్లింగ్ ఏకవచనంలో ఇస్తాం అనమాట. అందు గురించి టమాటరోంకో ధోయా, టమాటర్ ధోయే. ఉస్నే టమాటర్ నల్కే నీచే దోయే, లేదా ఉస్నే టమాటరోంకో నల్కే నీచే దోయా. ఓకే, నెక్స్ట్. మేము పాత తివాచీని సోడా వేసి కడిగాము. हमने पुरानी तिवाची को सोडा डालकर धोया మేము పురాణే కాలీన్ అంటే తివాచీ అనమాట. అక్కడ క్రింద వేసే కార్పెట్ కదేమో దాన్ని ఏమంటారండి, కింద మనం వేస్తాం కదా తివాచీ, మ్యాట్. ఓకే, అలా వేసే మ్యాట్ని ఓకే కాలీన్ అంటాం అనమాట. కాలీన్ అంటే తివాచీ. కో సోడేసే ధోయా, సోడా వేసి కడిగాం. హమ్నే పురానే కాలీన్ కో సోడేసే ధోయా. వారు స్విమ్మింగ్ పూల్ని కడిగారు. उन्होंने स्विमिंग पूल को धोया ఉన్హోనే స్విమ్మింగ్ పూల్ కో ధోయా. నేను గిన్నెలు కడిగిన తర్వాత అలసిపోయాను. मुझे बर्तन धोने के पहले मैं కడిగిన बर्तन తర్వాత धोने के बाद थका हुई थी थक తగ్గయి. ఓకే, మే బర్తన్ ధోనే కే బాద్ తగ్గయా. తగ్గయి. అలసిపోయి ఉండినాను, తగ్గయా. ఓకేనా, తగ్జానా అంటే అలసిపోవడం. ఓకే, తకే హోనా అంటే అర్థం ఏంటంటే అలసిపోయి ఉండడం అనమాట. వాళ్ళు అలసిపోయారు అని చెప్పాలనుకున్నారు, వాళ్ళు అలసిపోయి ఉన్నారని చెప్పాలనుకున్నప్పుడు వే తకే హుయే హై అంటాం. ఓ తకా హువా హై, ఓ తకీ హుయి హై అంటే ఆవిడ అలసిపోయి ఉందన్నమాట. ఆవిడ స్టేట్ అలా ఉంది యాక్చువల్గా. ఆవిడ అది విశేషణం. అది అక్కడ తకా హోనా అంటే అర్థం ఏంటి, విశేషణం అనమాట. ఇదేంటిది, అలసిపోయాం. ఓకే, అలసిపోయాం చెప్పినప్పుడు తగ్గయా. మే తగ్గయా థా. ఆమె ద్రాక్ష పళ్ళను బాగా కడిగింది. उसने अंगूरों को अच्छा धोया వెరీ నైస్. ఉస్నే అంగూరోं को अच्छी तरह से धोया. నెక్స్ట్. నువ్వు నిన్న స్కూల్ యూనిఫామ్ ఉతికావా? क्या तुमने कल स्कूल यूनिफॉर्म धोया ఓకే, క్యా తుమ్నే కల్ స్కూల్ కి యూనిఫామ్ ధోయి. అక్కడ యూనిఫామ్ అనేది ఏంటనమాట, స్త్రీలింగ శబ్దం కాబట్టి ధోయి. క్యా తుమ్నే కల్ స్కూల్ కి యూనిఫామ్ ధోయి. ఓకే, నెక్స్ట్. అతను గ్యారేజీలో కార్ ఇంజిన్ కడిగాడు. उसने गैरेज में कार इंजन धोया వెరీ గుడ్. ఉస్నే గ్యారేజ్ మే కార్ కా ఇంజన్ ధోయా. ఓకే, వారు ఆఫీస్ క్యాంటీన్లో ప్లేట్లు కడిగారు. उन्होंने ऑफिस कैंटीन में प्लेट्स धोए
प्लेटें प्लेटें धोए ఓకే उन्होंने ఆఫీస్ క్యాంటీన్ में ప్లేటే ధోయే ఇక్కడ ప్లేటే అనేది ప్లేట్లు స్త్రీలింగంలోకి వచ్చింది కాబట్టి ధోయి అని వచ్చింది మీ ఇష్టం ధోయే కూడా చెప్పచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా నెక్స్ట్ స్త్రీలింగ్ పుల్లింగ్ ఆ డిఫరెన్స్ చేసినాయి కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం కాదు నేను నా పాత బొమ్మలు డిటర్జెంట్తో కడిగాను నేను నా పాత బొమ్మలను డిటర్జెంట్తో కడిగాను मैंने अपना पुराने खिलौनों को डिटर्जेंट से धोए मैंने अपने पुराने खिलौनों को डिटर्जेंट से धोया అక్కడ కో యూజ్ చేసాం కాబట్టి దోయా వచ్చింది లేదా అయితే లేనట్టయితే కిలౌనా కాస్త కిలౌనే అవుతుంది కిలౌనే డిటర్జెంట్ సే దోయే వచ్చేదన్నమాట मैंने अपने पुराने खिलौने కో రాకపోతే కో లేకపోతే అక్కడ खिलौने डिटर्जेंट से धोए అక్కడ కో వచ్చింది కాబట్టి खिलौनों को డిటర్జెంట్ సే ధోయా ఆమె గుమ్మంలో ముగ్గు వేసే ముందు నేలను కడిగింది उसने दरवाजे पर रंगोली बनाने से पहले फर्श धोया वेरी गुड फर्श धोया उसने ఆమె రంగోలీ బనానే సే పెహలే ముగ్గు వేసే ముందు ఫర్ష్ కో ధోయా నేలను కడిగింది ధోయా థా లేదా ధోయా నువ్వు బకెట్లో ఉన్న మురికి నీటిని పారబోసి దాన్ని కడిగావా చెప్పాలి నువ్వు బకెట్లో ఉన్న మురికి నీటిని పారబోసి కడిగావా क्या तुमने बाल्टी से गंदा पानी फेंक देते थे పారబోసి అంటే हटाना అంటే తొలగించడం ఫేంక్నా అంటే విసిరేయడం పారవేయడం కరెక్ట్ అండి కరెక్ట్ కర్ర మీరు కర్ర యాడ్ చేయలేదు అక్కడ యాక్చువల్గా ఫేంకర్ తుమ్నే బాల్టీ సే గందా పానీ మురికి నీళ్లు తర్వాత ఫేంక్ కర్ పారబోసి దాన్ని కడిగావా చెప్పండి దాన్ని కడిగావా ఉసే దోయా అంతే సింపుల్ ఉసే దోయా దాన్ని కడిగావా క్యా తుమ్నే బాల్టీ కా గందా పానీ ఫేంక్ కర్ ఉసే ధోయా మేము గది తెరలను ఉతికాము పరదా అంటే తెరలు అనమాట పరదా కాస్త పరిదే అవుతుంది పరదా అంటే ఒక తెర పరిదే అంటే తెరలు అదే పరదోంకో ఓకే మేడం हमने कमरे के पर्दों को धोया पर्दों को धोया ఇలా చెప్పొచ్చు లేదా हमने कमरे के पर्दों को धोया అలా చెప్పొచ్చు లేదా पर्दे धोए हमने कमरे के पर्दे धोए నెక్స్ట్ లాగౌట్ అవుతుంది సార్ ఓకేనండి ఓకే నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతారా మళ్ళీ సార్ కుదిరితే 15-20 మినిట్స్ లో చేస్తాను సార్ ఓకే నో ప్రాబ్లం జాయిన్ అవ్వండి ప్రశాంత్ నేను లాగౌట్ అవుతున్నాను సార్ మీరు లాగౌట్ అవుతున్నారా ఓకే ఎస్ సార్ ఆఫీస్ టైం అవుతుంది ఓకే సరే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ భవానీ గారు చెప్పండి సార్ నెక్స్ట్ రమణ గారు భవానీ గారు రమణ గారు రేణుక గారు మీ పక్కన నాయిస్ లేదు కదా బయట ఉన్నారా మీరు ట్రావెలింగ్లో ఉన్నారు ఓకే నో ప్రాబ్లం ట్రై చేయండి మ్యాథ్స్ ఒకవేళ మీ చుట్టూ నాయిస్ లేకపోతే ట్రై చేయండి ఓకే చెప్పిన వెంటనే మైక్ ఆఫ్ చేస్తూ ఉండండి అంత సరిపోతుంది ఓకే నేను చెమట పట్టిన బట్టలను వెంటనే ఉతికాను పసీనా అంటే చెమట నేను पसीने वाले कपड़ों को तुरंत धोया धोए कपड़ों को धोया कपड़े धोए ओके ना मैंने पसीने वाले कपड़ों को तुरंत धोया నేను పసీనే వాలే కపడం కో తురంత్ ధోయా అంటే నేను చెమట పట్టిన బట్టలను వెంటనే ఉతికాను ఆమె వంటగది సింక్ని కడిగింది उसने रसोई घर के सिंक को धोया లేదా ధోయి ఆమె రసోయి గర్ కే సింక్ కో ధోయా అంటే ఆమె వంటగది సింక్ని కడిగింది ఓకే వారు చర్చి మెట్లను కడిగారు గిరిజా గారు అని చెప్పొచ్చు లేదా చర్చ్ అని చెప్పొచ్చు సీడియా అంటే మెట్లు సీడియోంకో మెట్లను వెరీ నైస్ ఉన్హోనే వాళ్ళు
చర్చ్ కి సీడియా ధోయి, చర్చ్ की सीढ़ियां धोई లేదా చర్చ్ की सीढ़ियों को धोए, सीढ़ियों को धोया, सॉरी धोया, सीढ़ियों को धोया, उन्होंने चर्च की सीढ़ियों को धोया, सीढ़ियों को धोया లేదా सीढ़ियां धोई. నెక్స్ట్, నువ్వు నిన్న బేసిన్ ఎందుకు అడగలేదు, నువ్వు నిన్న బేసిన్ ఎందుకు అడగలేదు? क्या तुम कल क्यों बेसन नहीं धोए? वेरी गुड. तुमने कल बेसिन क्यों नहीं धोया, तुमने कल बेसिन क्यों नहीं धोया. ఓకే, तुमने कल बेसिन क्यों नहीं धोया. నేను కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోసాను, నేను కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోసాను. मैंने सब्जियां धोने के पानी మ్మ్. पौधी को डाला पौधों और उसको डाल दी. మ్మ్. కూరగాయలు కడిగిన నీళ్ళు అంటే ఏం చెప్తామంటే సబ్జియా ధోనే వాలా పానీ, సబ్జియా ధోనే వాలా పానీ అంటే కూరగాయలు కడిగిన నీళ్ళు. मैंने सब्जियां धोने वाला पानी पौधों में डाल दिया डाला పోసాను, డాలా లేదా डाल दिया అంటే పోసేసాను, డాలా అంటే పోసాను. ఓకే, ఆమె ఉదయాన్నే పాలు పితికే పాత్రలను కడిగింది, పాలు పితికే పాత్రలు. దూద్ దుహనా అంటే పాలు పితకడం, దూద్ నికాలనా, దూద్ దుహనా అంటే ఏంటి, దూద్ నికాలనా అని చెప్పొచ్చు. मैं सुबह की दूध निकालने बर्तनों को निकालने वाले बर्तनों को निकालने के बर्तनों को धोया. వెరీ గుడ్. ధోయే, బర్తనోं को धोया, బర్తన్ ధోయే, ఏదైనా కో చెప్పాలి. చేసినప్పుడు దోయా చెప్పాలి. దోయా చెప్పాలి. కో యాడ్ చేస్తే కానీ దోయా సింగులర్లో చెప్పేస్తాం అనమాట. ఉస్నే సుబహ్ दूध निकालने वाले बर्तनों को धोया, उसने सुबह दूध निकालने वाले बर्तनों को धोया. వారు నిన్న పాత సైకిల్ కడిగారు. उन्होंने कल पुराने साइकिल को धोया. वेरी गुड. उन्होंने कल अपनी पुरानी साइकिल धोई. ओके, साइकिल को धोया, साइकिल धोई. उन्होंने వాళ్ళు కల్ నిన్న अपनी తమ యొక్క పురాణి సైకిల్ పాత సైకిల్ ధోయి కడిగారు. నువ్వు నా ఫోన్ పైన నీళ్లు పోసి కడిగావా, क्या तुमने अपने फोन पर पानी डालकर धोया? वेल डन. क्या तुमने मेरे फोन पर पानी डालकर धोया. ओके, क्या तुमने मेरे फोन पर पानी डालकर धोया. ఏంటి నువ్వు నా ఫోన్ పైన నీళ్లు పోసి కడిగావా. क्या तुमने मेरे फोन पर पानी डालकर धोया. నేను కళ్ళద్దాలను మెత్తటి గుడ్డతో కడిగాను. కళ్ళద్దాలు ऐनक అని చెప్పొచ్చు, లేదా చష్మా అని కూడా చెప్పొచ్చు. मैं चश्मे को कोमल कपड़े से धोया. వెరీ గుడ్. మే చష్మేకు కోమల్ లేదా ములాయం అంటే మెత్తన అనమాట, కోమల్ అని చెప్పొచ్చు, ములాయం అని చెప్పొచ్చు. కపడే సే ధోయా. मैंने చష్మేకు ములాయం కపడే సే ధోయా, మెత్తడి గుడ్డ. ఆమె బియ్యంలోని ఇసుక పోవడానికి 3 సార్లు కడిగింది. ఓకే మేడం, నో ప్రాబ్లం. 15 కనీసం ఈరోజు 100 కంప్లీట్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. మీరు జర్నీలో ఉన్నారు కదా, మీకు ఇబ్బంది ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం మేడం. ఓకే, ఇట్స్ ఓకే మేడం, నో ప్రాబ్లం. యాక్చువల్గా మన టైం 1 అవరే. ఓకే, 1 అవరే, కానీ ఈరోజు ఒక 100 అన్న కంప్లీట్ చేద్దాం, 200 కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. మీకు ఎవరికి వీలు అవ్వట్లేదు కాబట్టి కనీసం 100 అన్న కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి ఆమె బియ్యంలో ఇసుక పోవడానికి 3 సార్లు కడిగింది. ఇసుకని ఏమంటారు సార్? రేత్ అంటే ఇసుక. చావల్ మే పోవడానికి అంటే నికాలనా అని చెప్పొచ్చు అనమాట. నికాలనే కేలియే, నికాలనే కేలియే తీయడానికి అంటే తీసేయడానికి అనమాట, తీసేయడానికి లేదా హటానే కేలియే తొలగించడానికి. హటానే కేలియే, నికాలనే కేలియే అలా అని చెప్పొచ్చు. హటానే కేలియే वह चावल में रेत हटाने के लिए 3 बार కడిగింది. ధోయా 3 బార్ ధోయా. ఓకే, ఉస్నే చావల్ సే కంకడ్ అంటే రాళ్ళు. ఇసుక అంటే రేత్. జనరల్గా రేత్ అంటే ఇసుక, మనం మామూలుగా ఇసుక చూస్తాం కదా, అలా ఇసుక అంటే రేత్ అంటాం. ఓకే, అదే కంకడ్ అంటే రాళ్ళు అనమాట. కంకడ్ కరెక్ట్ కాదు ఇక్కడ. ఇసుక అంటే మిట్టి అని చెప్పొచ్చు, లేకపోతే మిట్టి అంటే మట్టి పోవడానికి, బియ్యంలో మట్టి పోవడానికి, బియ్యంలో రాళ్ళు పోవడానికి అంటే కంకడ్ అంటాం అనమాట. కంకడ్ అంటే రాళ్ళు. कंकड़ हटाने के लिए उसे 3 बार धोया. चावल से कंकड़ हटाने के लिए उसे 3 बार धोया. వారు పండగ కోసం గుడిని కడిగారు. उन्होंने त्योहार के लिए मंदिर को साफ किया. मंदिर को
मंदिर को धोया లేదా साफ किया उन्होंने त्योहार के लिए ఫెస్టివల్ కోసం మందిర్ కో ధోయా టెంపుల్ వాష్ చేశారు. నేను కారు అద్దాలు కడిగాను. అద్దాలు ఏమంటారు సార్? షీషే షీషే అంటే అద్దాలు షీషే. చెప్పండి. मैंने गाड़ी का शीशे धोया. ధోయే ఓకే, ప్లూరల్. మేనే గాడికే షీషే దోయే. అద్దాలు ప్లూరల్ కదండి. మేనే కార్కే షీషే దోయే అంటే అర్థం ఏంటి? నేను కారు యొక్క అద్దాలు కడిగాను. ఆమె రంగులు పోయిన బట్టలు ఉతికింది. బట్టలను ఉతికింది. రంగు పోవడం అంటే వెలిసిపోవడం అనమాట. రంగుపోవడం అంటే వెలిసిపోవడాన్ని పీకా అంటారు. పీకా అంటే వెలిసిపోవడం అనమాట. రంగుపోవడం, చప్పగా ఉండడం, ఏదైనా చప్పగా ఉందనుకోండి దాన్ని ఏమంటాం? ఫీకా అంటాం అనమాట. ఫీకా అంటే చప్పగా ఉండడం, అంటే టేస్ట్ లేకుండా ఉండడం, లేకపోతే కలర్ లేకుండా ఉండడాన్ని ఏమంటాం? ఫీకా అంటాం అనమాట. ఫీకే కపడే ఫీకే కపడం కో फीके कपड़े को धोए. उसने फीके कपड़ों को धोया. उसने फीके कपड़ों को धोया. ఓకే, ఫీకే కపడం కో ఫీకే పడే కపడం కో. ఫీకే పడినా అంటే వెలిసిపోవడం అనమాట. ఫీకే పడినా అంటే వెలిసిపోవడం. ఫీకే కపడే అంటే వెలిసిన బట్టలు అంటే కలర్ పోయిన బట్టలు అనమాట. రంగు పోవడం. ఉస్నే ఫీకే పడే కపడం కో ధోయా. నువ్వు కుక్క గిన్నెను కడిగావా అంటే కుక్క యొక్క గిన్నె. టోకరీ అంటే గిన్నె, లేదా మామూలుగా పాత్ర అని కూడా చెప్పొచ్చు. కుక్క యొక్క పాత్ర, కుక్క యొక్క గిన్నె ఎలా అని చెప్పొచ్చు మీ ఇష్టం. तुमने कुत्ता को टोकरी को धोया. వెరీ గుడ్. तुमने कुत्ते का बर्तन, ఓకే, కుత్తే కా బర్తన్ ధోయా. క్యా తుమ్నే కుత్తే కా బర్తన్ ధోయా. కుక్క యొక్క పాత్ర క్లీన్ చేసావా, కడిగావా. క్యా తుమ్నే కుత్తే కా బర్తన్ ధోయా. ఏంటి నువ్వు కుక్క యొక్క పాత్ర క్లీన్ చేసావా? ఈ క్యా అనేది ఎక్కడ స్టార్టింగ్ లో పెట్టాలి, మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ లో పెట్టాలో తెలియటం లేదు సార్. ఇక్కడ ఏముంది చూడండి, కడిగావా అని ఉంది. ఇదేంటి ఎస్ఆర్ నో క్వశ్చన్, అంతే కదా. ఇప్పుడు నువ్వు కడిగావా అని అడిగితే ఏం చెప్తారు? అయితే అవతల వాళ్ళు ఏం చెప్తారు? ఎస్ అని చెప్తారు, లేదా నో అని చెప్తారు, అంతే కదా. కడిగాను, కడగలేదు, అవును కడిగాను, కడగలేదు అంటారు. అలా ఎస్ఆర్ నో క్వశ్చన్ అడిగేటప్పుడు క్యా ఇప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ వస్తుంది. అర్థమైందా మీకు? తుమ్నే క్యా దోయా, ఇది తీసుకొచ్చి తుమ్నే క్యా దోయా అన్నారు అనుకోండి, మధ్యలో పెట్టారు అనుకోండి క్యాన్ తీసుకొచ్చి సెంటెన్స్ మధ్యలో, అప్పుడేమవుతుందంటే అక్కడ ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తుమ్నే క్యా దోయా అని నువ్వేం కడిగావు, నువ్వేం వాష్ చేసావు అని అడిగితే అప్పుడు మనం అక్కడ వాష్ చేసిన ఐటమ్ని మనం చూపిస్తాం. యాక్చువల్లీ కపడే మేనే కపడే దోయే, ఓకే, మేనే బర్తన్ దోయా, అలా మనం ఆ స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తాం. లేదు ఎస్ఆర్ నో క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు లాయరా, నువ్వు డాక్టరా, నువ్వు గిన్నెలు కడిగావా, ఇలా ఏదైనా ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్ అడుగుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యాని సెంటెన్స్ ముందు కానీ వెనక్కి కానీ ప్లేస్ చేస్తారు. క్యా తుమ్నే కుత్తే కా బర్తన్ ధోయా, క్యా తుమ్నే కుత్తే కా బర్తన్ ధోయా ఇలా చెప్పొచ్చు. లేదా తుమ్నే కుత్తే కా బర్తన్ దోయా క్యా చివరిలో కూడా పెట్టచ్చు. మేము గుడారాన్ని కడిగాము, గుడారాన్ని కడిగాము. గుడారం టెంట్ అని చెప్పేసి ఇబ్బంది ఏం లేదు. हमने टेंट को धोए. हमने टेंट को धोए అంటే అర్థం ఏంటి? మేము టెంట్ కడిగాము. ఓకే, టెంట్ అంటాం, టెంట్. లేదనుకుంటే దీన్నే తాంబు అంటారు అన్నమాట. ఓకే, తాంబు అంటే టెంట్ అనమాట. అంటే గుడారం వేస్తారు కదా, పెద్ద గుడారం వేస్తారు సార్. సర్కస్ చేసేటప్పుడు వాటికి పెద్ద గుడారాలు వేస్తుంటారు కదా, అలాంటి గుడారాన్ని ఏమంటారు? తంబు అంటారు అన్నమాట. తంబు అంటే గుడారం. హమ్నే తంబూకో దోయా. ఓకే, సర్కస్ కా తంబు అంటే సర్కస్ గుడారం అనమాట. నేను నిన్న నా బద్ధకం వదిలించుకోవడానికి తలస్నానం చేశాను, జుట్టు కడిగాను, జుట్టు వాష్ చేస్తాను. బద్ధకం వదిలించుకోవడానికి. ఆల్సీ అంటే బద్ధకం, చుడానా అంటే వదిలించుకోవడం. ఆలస్ చుడానేకే లియే, లేదా ఆలస్ వదిలించుకోవడాన్ని చుడానా అని చెప్పొచ్చు. లేదనుకుంటే దూర్ కర్నేకే లియే, దూర్ కర్నా అని చెప్పచ్చు. దూర్ కర్నా అంటే దూరం చేసుకోవడం, వదిలించుకోవడం. మైకల్ అప్నా ఆలస్ దూర్ కర్నేకే లియే తలస్నానం చేశాను అంటే జుట్టు కడుక్కున్నాను, జుట్టు వాష్ చేసుకున్నాను. బాల్ అంటే జుట్టు కదా, బాల్ దోయే. బాలోంకో ధోయా లేదా బాల్ దోయే. ఓకే, मैंने कल अपने आलस को दूर करने के लिए बाल धोए లేదా బాలోంకో ధోయా ఇలా చెప్పు. చూద్దాం ఒకసారి. मैंने कल अपना आलस दूर करने के लिए बाल धोए. ఓకే, ఇంకొక 8 ఉన్నాయి, 8 చెప్పేసి సరిపోతుంది. ఆమె కుండను లోపల నుంచి శుభ్రంగా కడిగింది. उसने गठा को अंदर से साफ किया. సూపర్ అండి. మట్కా అని కూడా చెప్పొచ్చు. మట్కా బిర్యానీ అంటారు. మట్కా బిర్యానీ అంటే కుండ బిర్యానీ. ఓకే,
మటకా బిర్యానీ అంటారు. మటకా అంటే ఏంటి? ఆ మట్టి పాత్ర అన్నమాట. మట్టి కుండని మనం మటకా అంటాం. ఉస్నే మట్కే కో అందర్ సే సాఫ్ దోయా. ఉస్నే మట్కే కో అందర్ సే ధోయా, అందర్ సే సాఫ్ దోయా. శుభ్రంగా కడిగింది. దోయా కడిగింది, సాఫ్ దోయా శుభ్రం కడిగింది. వారు ఆట స్థలం మెట్లను కడిగారు. మైదానికి సీడియా. वह मैदान सॉरी ఉన్హోనే उन्होंने मैदान के सीढ़ियाँ धोया ధోయి. धोई సీడియా ధోయే, సారీ हम्म, సీడియా ధోయి లేదా సీడియోంకో దోయా. కో యాడ్ చేస్తే దోయా. ఓకే. ఉన్హోనే ఖేల్ కే మైదాన్ కి సీడియోంకో దోయా. ఉన్హోనే ఖేల్ కే మైదాన్ కి సీడియోంకో దోయా. ఓకే. నేను నా చెమట చొక్కాని వాష్రూమ్లో ఉతికాను. పసీనా వాలా షర్ట్. పసీనే వాली షర్ట్. मैं अपने पसीने वाले शर्ट को वॉशरूम में धोया వెరీ గుడ్. मैंने अपनी पसीने वाली షర్ట్ వాష్రూమ్ మే ధోయి. పసీనే వాली షర్ట్ స్త్రీలింగంలో వస్తుంది కాబట్టి దోయా పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఆమె తోట పని చేసిన తర్వాత చేతులు కడుక్కుంది. బగీచే మే కామ్ కర్నే కే బాద్ అని చెప్పొచ్చు. ओके उसने बगीचे నో ప్రాబ్లం. उसने बगीचे के काम करने के बाद हाथ और पैर धोया ధోయే. హాత్ ఔర్ పైర్ ధోయే. ఉస్నే బాగ్వానీ అంటే తోట పని అనమాట. బాగ్వానీ కర్నేకే బాద్ అంటే తోట పని చేసిన తర్వాత. మనం ఏం చెప్పాం? బగీచే మే కామ్ కర్నేకే బాద్ అన్నాం అంటే తోటలో పని చేసిన తర్వాత. రెండు ఒకటే. ఓకే. బాగ్వానీ కర్నేకే బాద్ అప్నే హాత్ పైర్ ధోయే. నాకు చేతులు కాళ్ళు కడుక్కుంది. నేను రేపు నా బట్టలు ఉతుకుతాను ఫ్యూచర్. मैं कल अपना कपड़े धोऊंगा వెరీ గుడ్. मैं कल अपने कपड़े धोऊंगी. ఆమె సాయంత్రం కారు కడుగుతుంది. उसने शाम ఇంకే వహ్ శామ్ కో गाड़ी కార్ దోయేగి. ఆమె లేడీ కదా, దోయేగి. 2 + ధోయేగి. కార్ దోయేగి. ఆమె కారు కడుగుతుంది. వహ్ శామ్ కో కార్ దోయేగి అంటే ఆమె సాయంత్రం కారు కడుగుతుంది. ఆమె వచ్చే ఆదివారం ఇల్లు కడుగుతుంది. हमें पहले रविवार घर धोकर మే అగలే రవివార్ ఘర్ ధోవుంగి. మేము కదా ధోయేంగే మేము. అగలే రవివార్ వచ్చే ఆదివారం, ఘర్ ఇల్లు, ధోయేంగే కడుగుతాము. హమ్ అగలే రవివార్ ఓకే ఘర్ ధోయేంగే ఇల్లు కడుగుతాం. ఓకే. మీరు ఫ్యూచర్ టెన్స్ సంబంధించి ఉంగి ఓగే ఏగా ఏగి ఎంగి ఒకసారి చూడాలి మళ్ళీ మీరు. ओके सर నో ప్రాబ్లం. ఓకే. అతను త్వరలోనే చేతులు కడుక్కుంటాడు. త్వరలోనే చెప్పండి. త్వరలోనే అంటే వెంటనే. तुरंत తురంత్ హీ అని చెప్పొచ్చు, లేదా జల్ద్ హీ అని చెప్పొచ్చు. జల్ద్ హీ తురంత్ హీ. वह जल्द ही हाथ धोऊंगा దోయేగా. అతను కదా దోయేగా కడుక్కుంటాడు. దోయేగా. ఓ జల్ద్ హీ హాత్ దోయేగా. అతను తొందరలోనే హాత్ దోయేగా కడుక్కుంటాడు. నువ్వు నీ షూ ఎప్పుడు కడుగుతావు? क्या तुम अपने शूज कब धोएगा धोओगे. ओके. तुम अपने जूते कब धोओगे అంటే నువ్వు నీ షూస్ ఎప్పుడు కడుగుతావు. ఓకే. సో అలా ఒక 100 కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 1.5 hour నుంచి కంటిన్యూస్గా ఒక 100 సెంటెన్సెస్ కంప్లీట్ చేసాం. అన్నీ కూడా ధోనా అనే వర్బ్ పైన వచ్చాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక 100 రేపటి సెషన్లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రమణ గారు మీరు ట్రై చేయట్లేదు. थैंक यू చేస్తాను ఓకే.